నీట్లో ర్యాంక్ ద్వారా ఇండియాలో ఎంబీబీఎస్ సీట్ రాలేదేమోనని ఆలోచిస్తున్నారా? తక్కువ ఖర్చుతో విదేశాల్లో ఎంబీబీఎస్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీ సమాధానాలన్నింటికీ ఈరోజు మీ ప్రశ్నలన్నింటికీ ఈరోజు సమాధానం దొరుకుతుంది. ఫిలిప్పీన్స్, చైనా, ఉక్రెయిన్, కిర్గిస్తాన్, సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా దేశాల్లో ఎంబీబీఎస్ అలాగే ఎండీ విద్యా విధానంపై పలు సందేహాల్ని నివృత్తి చేయడానికి ఈరోజు కెనీ అబ్రాడ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ మనతో పాటు ఈరోజు కనకయ్య గారు ఉన్నారు లైవ్లో. సో తనతో మాట్లాడదాం. నమస్తే అండి కనకయ్య గారు. సో కనకయ్య గారితో ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకునే ముందు కనకయ్య గారి గురించి ఒకసారి తెలుసుకోవాలి. శ్రీ డీకే చారి గారు గత 20 సంవత్సరాల నుండి విద్యారంగంలో ఉన్న మంచి విద్యావేత్త. టీచింగ్లో ఉండి పలు జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేసి ఎంతోమంది విద్యార్థులను ఉన్నతవంతులుగా తీర్చిదిద్ది తన ఏకైక కుమారుణ్ణి ఎంబీబీఎస్ చేపించడానికై వివిధ దేశాల ఎంబీబీఎస్ విద్యా విధానాన్ని స్టడీ చేసి చివరికి ఫిలిప్పీన్స్ రాజధాని మలానాలో యూనివర్సిటీ ఆఫ్ పర్చువల్ హెల్ప్ సిస్టమ్ డెల్టాలో చేర్చి ఆ దేశం పట్ల విద్యా విధానం పట్ల పూర్తిగా సంతృప్తి చెంది ఎంతోమంది విద్యార్థుల్ని ప్రతి సంవత్సరం పంపుతూ అటు విద్యార్థులకు ఇటు తల్లిదండ్రులకు తన యొక్క సహాయ సహకారాలను అందిస్తున్నారు. అటువంటి డీకే చారి గారు ప్రస్తుతం మీ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్లు చెప్పడానికి స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. సో కెనీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఎప్పుడు ఎందుకు ప్రారంభించారో ఒకసారి చెప్పండి. 2014లో మా బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయి 919 మార్కులతో, అప్పుడు ఎంసెట్ నీట్ లేదు, యాక్చువల్గా 7000+ ర్యాంక్ వస్తే ఇండియాలో సీట్ రాలేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ మా వాడు ఫారిన్కే పోతా అంటే ఈ ఫారిన్లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ పట్ల ఎంబీబీఎస్ విద్యా విధానం ఎలా ఉందని సెర్చ్ చేసి చివరికి ఫిలిప్పీన్స్ యొక్క వాతావరణం పరిస్థితులన్నీ బాగా నచ్చడం వల్ల ఫిలిప్పీన్స్ క్యాపిటల్ సిటీ అయినటువంటి మనీలాలోని యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్ సిస్టమ్ డెల్టాలో 2014లో మా బాబుని చేర్పించే క్రమంలో ఈ కెనీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేశాం. సో క్రమంగా అక్కడ బాబుని చేర్పించి ప్రతి ఇయర్ ఆ దేశం పట్ల మనం పూర్తిగా సంతృప్తి చెంది అక్కడ విద్యా విధానం నచ్చి ప్రతి ఇయర్ వందలాది మంది విద్యార్థులను ఆ దేశంకి పంపిస్తున్నాం ప్రజెంట్. ఓకే. సో మీరు ఏ దేశాల్లో అడ్మిషన్స్ చేస్తున్నారండి? ఆ దేశంతో పాటు మనం బేసికల్గా ఒక ఫిలిప్పీన్సే కాకుండా ప్రజలు ఎవరికి ఎలాంటి కంట్రీస్ ఇష్టపడితే అలాంటి కంట్రీస్ అన్ని సెర్చ్ చేసి ఫిలిప్పీన్స్తో పాటు చైనా, ఉక్రెయిన్, కిర్గిస్తాన్, సౌత్ అండ్ సెంట్రల్ అమెరికా పంపిస్తున్నాం. ఓకే. అయితే లాస్ట్ ఇయర్ వరకు నీట్తో సంబంధం లేకుండా అబ్రాడ్ పంపేవాళ్ళు, మరి ఈసారి ఎలా ఉందండి? లాస్ట్ ఇయర్ వరకు నీట్తో సంబంధం లేకుండా ఉండే ఈ సంవత్సరం నీట్ కంపల్సరీ అనేది పార్లమెంట్లో చట్టం చేయడం జరిగింది. సో ఇండియాలో స్టడీ వేస్ స్టూడెంట్స్తో పాటు విదేశీ విద్యార్థులు కూడా సమానమైనటువంటి విద్యార్థులు సాధించినటువంటి వ్యక్తులు మాత్రమే, ఉత్తీర్ణత కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే ఫారిన్ పోవడానికి ఇండియన్ గవర్నమెంట్ ఎంసీఐ చేత ఒక ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇస్తుంది. సో దానికి నీట్ కంపల్సరీ పాస్ కావాల్సింది. అంటే నీట్ కంపల్సరీ పాస్ కావడం వల్ల విదేశాల్లో కూడా క్రీమ్ స్టూడెంట్స్ పోతారు అనేది ఒక కాన్సెప్ట్ డెవలప్ అయింది. సో ఇండియన్ స్టూడెంట్స్తో పాటు ఫారిన్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఈక్వల్ అనేటువంటి ఆమోద ముద్ర కూడా పడుతుంది. సో ఇంతవరకు ఎలాంటి స్టూడెంట్స్ అయినా పోవడానికి అవకాశాలు ఉండదు. సపోజ్ ఇంటర్మీడియట్ 2-3 సార్లు ఫెయిల్ అయిన వ్యక్తి కూడా పోయి చైనాలో, రష్యాలో, ఉక్రెయిన్లో ఇక్కడ అక్కడ ఏదో ఒక కంట్రీలో మెడిసిన్ చదివి ఇక్కడికి వచ్చి ఎంసీఐ రాయలసి క్వాలిఫై కాలేని పరిస్థితి ఉండేది. కానీ ఈ సంవత్సరం నుంచి ఆ ఫెయిల్యూర్స్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం నుంచి ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్కి సరిపడా ఉత్తీర్ణత పొందేటువంటి స్టూడెంట్స్ను ఫారిన్కి పంపిస్తేనే వాళ్ళు కరెక్ట్గా క్వాలిఫై అయ్యి ఈ ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అవుతారని చెప్పి నీట్ కంపల్సరీ క్వాలిఫై చేసింది. సో ఇండియాలో స్టూడెంట్కు సీట్ రానట్టయితే ఆ స్టూడెంట్ కంపల్సరీ నీట్ క్వాలిఫై అయిన వాడే బయట కూడా చదువుకోవాలి. నీట్ క్వాలిఫై కానటువంటి వాళ్ళకు బయట 80% అవకాశాలు లేవు. ఓకే. సో మీరు ఏ దేశాలు అయితే పంపిస్తున్నారో అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి చెప్పండి. నేను బేసికల్గా ఎక్కువ శాతం ఫిలిప్పీన్స్కే పంపిస్తుంటా. దాంతోపాటు చైనా, ఉక్రెయిన్, కిర్గిస్తాన్, సౌత్ అండ్ సెంట్రల్ అమెరికా. ఇప్పుడు ఫిలిప్పీన్స్లో ఒక 3 కాలేజీలు తీసుకున్నాం. మనీలో ఉన్నటువంటి టాప్ 5 కాలేజ్ ఎమిలియో అగ్నాల్డో కాలేజ్ ఉంటుంది. తర్వాత మావాడు చదువుతున్నటువంటిది యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్ సిస్టమ్ డెల్టా, తర్వాత బికాల్ యూనివర్సిటీ. సో ఈ ఫస్ట్ చెప్పినటువంటి 2 కాలేజీలు మనీలా సిటీలో ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసి సబర్బన్లో ఉంటుంది. లో బడ్జెట్ వాళ్ళకు థర్డ్ వన్ మనకు వస్తుంది. టాపర్స్కు ఫస్ట్ వన్, సెకండ్ వన్ పనికి వస్తుంది. దాంతోపాటు చైనాకి ప్రమోట్ చేస్తున్నాం. చైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగానే ఉంటుంది. అక్కడ వాతావరణం, ఇండియన్ వెదరు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. కాకపోతే చైనాలో కొంచెం లో బడ్జెట్ అయినప్పటికీ అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది. అంటే చైనాలో మెడికల్ సబ్జెక్ట్తో పాటు లాంగ్వేజ్ కూడా నేర్చుకోవడం కంపల్సరీ.
అయిపోతుంది. దాంతోపాటు సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా ఈ అక్కడ సేమ్ వెదర్ ఉన్నప్పటికీ క్రైమ్ రేటు 0 ఉంటుంది. సో అక్కడ సెంట్రల్ అమెరికాకి వచ్చేసి 4 years స్టడీ, 2 years కంప్లీట్గా అక్కడ థియరీ ఉంటుంది, 2 years కంప్లీట్గా ప్రాక్టికల్స్ ఉంటాయి. సౌత్ అమెరికా కూడా 5 years ఉంటుంది. అంటే అది యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బడాస్. అక్కడి నుంచి అది కంపల్సరీ USMLE ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో ప్యారలల్ నీట్ లాగానే ఇండియాలో టాపెస్ట్ కాలేజీలు ప్యారలల్ నీట్ లాగా పెట్టినప్పుడు అట్లనే సేమ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బడాస్లో కూడా ప్యారలల్ USMLE ఉంటుంది. అంటే అక్కడికి పోయే ప్రతి స్టూడెంట్ USMLE కొట్టడానికి దాదాపుగా 100% స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో అలాగే ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎలా ఉంటుందండి? దాదాపు అన్ని కంట్రీస్లలో ఫుడ్ దొరుకుతుందండి. ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది నార్మల్గా. కొంచెం అంటే ఇప్పుడు ఫిలిప్పీన్స్లో అయితే ఫుడ్ ప్రాబ్లం పెద్దగా అనిపించలేదు, కాకపోతే రైస్ కొంచెం దొడ్డుగా ఉంటుంది. ఈ అకామిడేషన్ వచ్చేసరికి ప్రతి రూమ్కు 4 ఉంటారు. కంపల్సరీ AC రూమ్ ఉంటుంది. వెదర్ క్లైమేటిక్ కండిషన్స్ సేమ్ ఉంటాయి. 2.5 hours మాత్రమే వేరియేషన్ ఉంటుంది. సౌత్ సెంట్రల్ అమెరికాకి వచ్చేసరికి 11 గంటల వేరియేషన్ ఉంటుంది మనకి వాళ్ళకి. అక్కడ కరెన్సీ సిస్టమ్ వేరు. ఇక్కడ దొరికే ప్రతి వస్తువు అక్కడ దొరుకుతుంది. ఒకళ్ళు దొరకపోయినా కూడా ఇక్కడ నుంచి కంటైనర్ల ద్వారా అక్కడికి మనం సప్లై చేస్తుంటాం. సో ఆ ఫుడ్ ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఫుడ్ విధానంగా ఉండకపోవచ్చు. కొంచెం 4కి వండేది 100 మందికి వండేది డిఫరెన్సెస్ వస్తాయి. కంప్లీట్గా హైబ్రిడ్ ఫుడ్ మాత్రమే దొరుకుతుంది. నాన్ వెజ్ వాళ్ళకి సంతృప్తికంగా ఉంటుంది. అలాగే వెజ్ వాళ్ళకి కూడా వెజిటేబుల్ ఐటమ్స్ దొరుకుతాయి. కానీ ఎక్కువ సంతృప్తి పొందేది నాన్ వెజ్ వాళ్ళు. అంటే వీక్లీ 3 days నాన్ వెజ్ దొరుకుతుంది అన్నట్టు. సో దానికి బదులు కంపెన్సేట్గా ఏదైనా ఫ్రై వెజిటేరియన్ కూడా వస్తుంది. అది. సో ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఏదైనా స్టూడెంటు యాక్చువల్గా ఫారిన్కి పోవాలంటే మన ఇండియాతో కంపేర్ చేస్తే అట్లీస్ట్ B కేటగిరీ సీట్లకు 65 నుంచి 75 లక్షలు ఖర్చు అవుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. C కేటగిరీ వేస్తే 1 కోటి దాటిపోతుంది. ఇక హార్డ్లీ టఫ్గా కొట్టే వాళ్ళకు టాపర్స్లో A కేటగిరీలో వచ్చేస్తారు. సో B కేటగిరీ సీట్లతో ఇండియాలో తెలంగాణలో పోల్చుకుంటే, తెలంగాణ ఆంధ్రలో పోల్చుకుంటే చైనా కానీ ఈ ఉక్రెయిన్ కానీ కిర్గిస్తాన్ కానీ 25 to 20 lakhs లోపల ఇంక్లూడింగ్ ఆల్ ఫుడ్, అకామిడేషన్, ఎవ్రీథింగ్, ఫ్లైట్ ఛార్జెస్, ఎగ్జామ్ ఫీజు అప్ టు 5 years. ఉక్రెయిన్లో అయితే 6 years, కిర్గిస్తాన్ ఉక్రెయిన్ అయితే 6 years, చైనా అయితే 5 years, ఫిలిప్పీన్స్ అయితే 5.5 years, తర్వాత సెంట్రల్ అమెరికా అయితే 4 years, సౌత్ అమెరికా అయితే 5 years. సో ఈ విధంగా టర్మ్ వచ్చేసి అక్కడ సౌత్ అమెరికాలో వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బడాస్కు 45 lakhs అవుతుంది. సో బడ్జెట్ ఎక్కువ ఉండి USMLE గోల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి అది సౌత్ అమెరికాలో వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బడాస్ బెస్ట్. టైం తక్కువ ఉండి ఆల్రెడీ 2-3 సార్లు లాంగ్ టర్మ్ పోయి కొంచెం 40 లక్షల లోపల బడ్జెట్ అయిపోవాలనుకున్న వాళ్ళకి సెంట్రల్ అమెరికా బెస్ట్. ఇట్లా అన్ని కళాశాలల గురించి పూర్తిగా ఇన్డెప్త్ నాలెడ్జ్తో ఆఫీస్కి వచ్చేస్తే ఒక్కొక్క కాలేజీ గురించి, ఒక్కొక్క కంట్రీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ బడ్జెట్ని బట్టి ఏ కాలేజీ పోవాలని అక్కడ. అట్లనే చైనాలో గవర్నమెంట్ కాలేజ్ చాలా మొత్తం గవర్నమెంట్ కాలేజ్ 10 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి. మీకు 10 lakhs బడ్జెట్ ఉందనుకోండి, 10 lakhs కాలేజీ గురించి చెప్పేసి దాని గురించి మొత్తం అవగాహన కల్పించి అందులోనే జరిపిస్తాం. సో పేరెంట్ ఏ విధంగా తన యొక్క బడ్జెట్ని, అంటే ఈ బడ్జెట్లోనే మావానికి MBBS కావాలనే కాన్సెప్ట్లో ఉంటే ఆ బడ్జెట్లో కంప్లీట్ చేయడానికి మేము అన్ని విధాలుగా అవకాశాలు కల్పిస్తాం. సో ఆయా అన్ని కంట్రీస్ చేస్తున్నాం కాబట్టి ఏ కంట్రీలో ఎలాంటి మైనస్ పాయింట్లు ఉంటాయి, ఎలాంటి ప్లస్ పాయింట్లు ఉంటాయి చెప్పేస్తాం. పేరెంట్ హ్యాస్ టు చూస్ ద కంట్రీ అండ్ కాలేజ్. సో అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళ యొక్క బడ్జెట్ని బట్టి మనం కాలేజీని ఫైనల్ చేస్తాం. ఓకే. సో ఆయా కంట్రీస్కి వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళు ట్రావెలింగ్ డీటెయిల్స్ ఎలా ఉంటాయండి? వాళ్ళు ఏమేమి చేయాలి? ట్రావెలింగ్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఇప్పుడు ఫిలిప్పీన్స్ అయితే 7.5 hours ఫ్లైట్ జర్నీ, కనెక్టింగ్ ఫ్లైట్స్ మొత్తం. సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా అయితే 36 hours ఫ్లైట్ జర్నీ. అంటే ఒక్కసారి పోయి రావడానికి 1.5 lakh, పోయి రావడానికి అయితే 3 lakhs అవుతుంది. బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉండి హైఫై పేరెంట్స్ 50 lakhs వరకు బడ్జెట్ భరించగలుగుతాం అనుకుంటే, చాలా దూరమైన పర్లేదు, లాంగ్ లైఫ్ మావాడు US అట్లాంటి కంట్రీస్లలో సెటిల్ అవుతాడు అనుకుంటే అది సౌత్ అమెరికా కానీ సెంట్రల్ అమెరికా కానీ బెస్ట్. బడ్జెట్ 30 lakhs లోపల ఉదయం బయలుదేరితే సాయంత్రం వరకు రీచ్ కావాలి. ఇండియన్ వెదరే ఉంటుంది ఫిలిప్పీన్స్లో, సేమ్ ఇండియన్ వెదరే ఉంటుంది ఫిలిప్పీన్స్లో, జస్ట్ లైక్ వైజాగ్, ఇది ఐలాండ్ అన్నట్టు. సో అట్లాంటి పరిస్థితి కావాలి 30 lakhs లోపల అయిపోవాలనుకుంటే ఫిలిప్పీన్స్ బెస్ట్. ఇంకా 25 lakhs బిలో, 20-25 lakhs మధ్యన కావాలంటే చైనా ఈజ్ బెస్ట్. ఉక్రెయిన్, కిర్గిస్తాన్ 20 lakhs బిలో కావాలంటే అవి కొద్దిగా -degree టెంపరేచర్ కంట్రీస్. ఓకే. సో ఆ స్టూడెంటు ఆ వెదరు, అక్కడున్న సమస్యలు, అక్కడున్న లాభాలు నష్టాలు, అక్కడున్న లాంగ్వేజ్లు, మనీ, ట్రావెలింగ్, ఈ డీటెయిల్స్ మొత్తం మనకు క్లియర్గా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లో ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు. ఓకే. మీరు చెప్పినట్టంటే ఫుడ్, అకామిడేషన్ విషయంలో చిన్నవి ఏవైనా వచ్చినా కూడా అడ్జస్ట్ అవుతారు. బట్ స్టడీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయండి అక్కడ? ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్కి వస్తే ఇప్పుడు చైనా ఉందండి, సేమ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమే. ఎందుకంటే చైనా అనేది బ్రిటిష్ నుంచి స్వతంత్రం పొందిన దేశం, ఇండియా కూడా అంతే. సో ఇక్కడ అక్కడ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమే. కానీ చైనాలో జరిగేటువంటి ఏంటంటే జస్ట్ లాంగ్వేజ్ ప్రాబ్లం.
అంటే మన ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్కి పేషెంట్తో తెలుగు మాట్లాడతారు కాబట్టి ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ మన తెలంగాణలో చదివేటువంటి స్టూడెంట్స్కి. చైనాలో పోతే ప్రొఫెసర్స్ కూడా ఒక 70-80% ఇంగ్లీష్ చెప్తారు, మిగతా 20% మళ్ళీ చైనా భాషలోనే చెప్తారు. అట్లాంటి టైంలో మన స్టూడెంట్స్ కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. దాంతోపాటు మెడికల్ సబ్జెక్ట్తో పాటు అక్కడ ఒక లోకల్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ కూడా ఒకటి పాస్ కావాలి. సో ఈ ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు. బట్ చైనా ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్ స్టాండర్డ్. ఇండియా ఎడ్యుకేషన్తో పోలితే చైనా ఎడ్యుకేషన్ కూడా ఈక్వల్గా ఉంటుంది. సబ్జెక్టులు, థియరీ, ప్రాక్టికల్స్ ఎవ్రీథింగ్ ఈక్వల్ ఉంటుంది. బట్ పేషెంట్తో ఇంటరాక్షన్ మాత్రం కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది. ఫుడ్ ప్రాబ్లం లేదు, ఈవినింగ్ అంటే అప్ అండ్ డౌన్ కూడా 40,000 కూడా దాటదు. లో బడ్జెట్లో చైనా ఈజ్ ద బెస్ట్. బట్ చైనాతో పోలిస్తే ఫిలిప్పీన్స్ ఈజ్ ద బెస్ట్. వై? బికాస్ సేమ్ టెంపరేచర్ ఉంటుంది, సేమ్ వెదర్ ఉంటుంది. అక్కడ 96% ఆఫ్ ది పీపుల్ దే కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అంటే చైనా. ఒక కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడాక మిగిలిన డీటెయిల్స్ మాట్లాడదాం. సుజిత్ గారు మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నేను ఫిలిప్పైన్స్లో ఎంబీబీఎస్ కోర్సులో అడ్మిషన్ తీసుకుందామని అనుకుంటున్నాను. ఓకే. దానికి ఫీ డీటెయిల్స్, ఫీ స్ట్రక్చర్, అక్కడ ఎన్విరాన్మెంట్ కానీ, హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, ఇంకా యూనివర్సిటీస్ అక్కడ ఏమేమి ఉన్నాయి, కొంచెం వివరాలు చెప్తారా? ఓకే అండి. ఫిలిప్పీన్స్తో మనం డీల్ చేస్తున్నటువంటిది ఎమిలియో అగ్నాల్డో కాలేజీ. దట్ ఈస్ మైనిలా క్యాపిటల్ సిటీలో ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి 20 కిలోమీటర్స్. వెదర్ వచ్చేసి మీరు అడిగినట్టు వెదర్ వచ్చేసి 19 degrees టెంపరేచర్ నుంచి 39 degrees టెంపరేచర్ వరకు ఉంటుంది. లాంగ్వేజ్ అది కంప్లీట్గా 96% ఆఫ్ ది పీపుల్ దే కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇంకా మీకు ఫీజు పర్టికులర్స్ అరౌండ్ 32 lakhs వరకు ఎమిలియో అగ్నాల్డో కాలేజీలో ఇంక్లూడింగ్ ఆల్ ఫీజు, ఎగ్జామ్ ఫీజులు, ఫ్లైట్ ఛార్జెస్, ఫుడ్, అకామిడేషన్ టోటల్ అప్ టు కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్. పర్పెచువల్ కాలేజీకి వచ్చేసరికి 28 lakhs మ్యాక్సిమం అయిపోతుంది. 28 lakhs మ్యాక్సిమం ఇంక్లూడింగ్ ఫీజ్, ఫుడ్ అండ్ అకామిడేషన్. ఈ రెండు మనీలా అంటే ఫిలిప్పీన్స్ క్యాపిటల్ సిటీ మనీలాలో ఉంటాయి. దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇది ఎమిలియో అగ్నాల్డో కాలేజీ టాప్ 5 కాలేజ్. అది యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ ఎల్పీ సిస్టమ్ డెల్టా వచ్చేసి టాప్ 8th కాలేజీ. ఇందులోనే మా బాబు కూడా అవుతున్నాడు. అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ 1000 members ఒక్కొక్క కాలేజీలో ఉంటారు. ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఉంటాయి. ఒక రూమ్కు 4 ఉంటారు. ఆ 4లో అంటే కంప్లీట్గా అటాచ్డ్ బాత్రూమ్తో పాటు ఇక్కడ ఒక ఏసీ ఉంటుంది. అంటే వైజాగ్ వెదర్ లాగా హ్యూమిడిటీ, తేమ ఎక్కువ ఉంటుంది, అంటే ఐలాండ్. సో ఇక్కడ ఫుడ్ ప్రాబ్లం, అకామిడేషన్ ప్రాబ్లం ఏం లేదు. 7.5 hours ఫ్లైట్ జర్నీ. ఈజీ వేటే రీచ్ ద ఇండియా ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ వరకు వచ్చేస్తాడు. ఫిలిప్పీన్స్ టోటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసి యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అది ఫిలిప్పీన్స్ కూడా యూఎస్ ఆమ్లెట్. సో యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడి నుంచి యూఎస్ఎంఎల్ఈ కొట్టుకొని అమెరికాలో సెటిల్ కావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో నేను ఫిలిప్పీన్స్ అయితే ఈ 2 కాలేజీలు బెస్ట్. లేదా సబర్బన్లోకి వెళ్ళి లో బడ్జెట్ కావాలనుకుంటే అది బికాల్ కాలేజీ 22-23 lakhs వరకు అదే ఆ బికాల్ కాలేజ్ కూడా అయిపోతుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్. బట్ అది రూరల్లో ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ కాలర్ అండి శిల్ప గారు లైన్లో ఉన్నారు. హలో శిల్ప గారు. శిల్ప గారు మాట్లాడండి. హలో శిల్ప గారు, మీరు టీవీలో వినకండి, డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి చారి గారితో. హలో హలో సార్, చెప్పండి సార్. ఫిలిప్పైన్స్ లో ఎలా ఉంటుంది అనేసి అడుగుదామనేసి కాల్ చేస్తాము. యాక్చువల్ గా మీరు అదే మీ బాబు గురించి అన్నారు కదా. సో మీ బాబునే పంపించినప్పుడు మీరు జెన్యూన్ గా యాజ్ ఏ పేరెంట్ గా మీరు బెస్ట్ అనేది మా ఫీలింగ్. సో ఒకసారి దాని గురించి ఏమైనా చెప్పగలరా అండి, పర్పెచువల్ కాలేజ్ గురించి? పర్పెచువల్ కాలేజ్ వచ్చేసి అది మనీలాలో టాప్ 8th కాలేజ్ అండి. ద బెస్ట్ కాలేజీ. మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఇక్కడ పర్పెచువల్ కాలేజీలు కానీ ఎమిలియో కాలేజీలు కానీ ఉంటారు. దాంట్లో అంటే పూర్తిగా టౌన్లో కాకుండా అవుట్స్కర్ట్స్ ఆఫ్ ది టౌన్, కొంచెం బయట మంచి వెదర్లో ఉన్నటువంటి క్యాంపస్. అక్కడ 200 acres క్యాంపస్, 20,000 members స్టూడెంట్స్ ఉంటారండి అందులో. అంటే KG to PG వరకు అన్ని కోర్సెస్ అందులో ఉన్నాయి. అది ఆ కాలేజ్ స్పెషాలిటీ ఏంటంటే అది అటానమస్ కాలేజీ. అంటే ఇక్కడ ఇండియాలో న్యాక్ గ్రేడ్ పొందినటువంటి కాలేజీలు ఎట్లా ఉంటాయి, అక్కడ అటానమస్ కాలేజ్ అంటే స్వతంత్ర ప్రతిపత్తికి పొందినటువంటి కళాశాల. అంటే దానికి రూల్స్ అదే ఫ్రేమ్ చేసుకుంటుంటుంది. సో అట్లాంటి బెస్ట్ కాలేజీలో మన స్టూడెంట్స్ని ఎక్కువగా ప్రమోట్ చేయడానికి నేను ఇష్టపడుతున్నా. మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చేస్తే పూర్తిగా ఆ కాలేజ్ గురించి కానీ ఇంకా అంతకన్నా బెస్ట్ కాలేజీలు, ఇంకా లో బడ్జెట్ కాలేజీలు ఏవి ఉన్నా కూడా ఫిలిప్పీన్స్లో మేము ప్రమోట్ చేస్తుంటాం. మీరు ఆ స్క్రీన్ మీద పడుతున్నటువంటి నెంబర్లకు ఒకసారి కాల్ చేయండి మేడం. ఆ తర్వాత ఏదైనా అవకాశం ఉంటే వరంగల్లో మా ఆఫీస్ ఉంది, తర్వాత గుంటూరులో మా ఆఫీస్ ఉంది,
తర్వాత అనంతపూర్లో ఆఫీస్ ఉంది. ఎక్కడ మీరు ఏరియా ఉంటారో ఆ ఏరియాలో ఆ ఆఫీసులను సంప్రదిస్తే మీకు అన్నీ క్లియర్గా వివరిస్తారు. ఓకే. సో కనకచారి గారు, మీరు పీజీ చేయడానికి ఏ కంట్రీస్లో చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో ఎలా సజెస్ట్ చేస్తారు? ఎంసీఐ రికగ్నైజ్ అయినటువంటి కంట్రీస్ ప్రపంచ దేశాల్లో ఓన్లీ 5 కంట్రీస్లోనే భారతీయులు పీజీ చేయాలనేది ఎంసీఐ నామ్స్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దాంట్లో అంటే ఆ కంట్రీస్లలో చేయాలంటే మనకి మిగిలిన ఒకటే యూకే ఒకటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టాండ్ అయ్యేది. అంటే బ్రిటన్లో చదవడానికి ఎక్కువగా ఇష్టపడరు. మిగతా కెనడా, యూఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ కంట్రీస్లలో పీజీ చేయాలంటే యూఎస్ఎంఎల్ఈ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్లో చదివినటువంటి కంట్రీస్లలో మాత్రమే పీజీ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఆ స్టూడెంట్ చదువుకొని ఉండాలి, ఆ సిలబస్ ఆ నామ్స్ ప్రకారం చదువుకొని ఉంటే అప్పుడు ఆ కంట్రీస్లలో పీజీ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దట్టు ప్రాక్టికల్ ఎక్కువగా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లలో చేసినటువంటి స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఫిలిప్పీన్స్ ఉందండి, ఒక వార్డులో ఒక గైనకాలజీ వార్డులో స్టూడెంట్ ప్రాక్టికల్కి వెళ్తే అక్కడ 8 డెలివరీస్ చేయాలి. అంటే 21 days ఆ వార్డులో ఉండాలి, 8 డెలివరీ చేయాలి. ఆ తర్వాతనే అక్కడి నుంచి ప్రమోట్ చేసి ఇంకొక వార్డుకు పంపిస్తారు. అంటే ఈ 21 daysలో 8 డెలివరీస్ చేయడం వల్ల ఈయనకి ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. అప్పుడు పేషెంట్తో ఇంటరాక్షన్ కావాలంటే ఈ లింక్ లాంగ్వేజ్, మన భారతీయులకు ఫిలిప్పీన్స్కి ఇంగ్లీష్ అనేది లింక్ లాంగ్వేజ్. మిగతా కంట్రీస్లలో కొన్ని ఇంగ్లీష్ మాట్లాడేటువంటి కంట్రీస్ ఉంటాయి, కొన్ని ఇంగ్లీష్ మాట్లాడేటువంటి కంట్రీస్ ఉంటాయి. ఇంగ్లీష్ మాట్లాడేటువంటి కంట్రీస్లలో చదువుకున్నటువంటి స్టూడెంట్స్కు ప్రాక్టికల్ నాలెడ్జ్లో ఫెయిల్యూర్స్ శాతం ఎక్కువగా కనబడుతుంది. సో అందుకనే ఎవరైనా స్టూడెంట్స్ కంప్లీట్గా ఫారెన్ చదివితే ఈ ఎంబీబీఎస్తో కంప్లీట్ కాదు, కోర్స్ కంప్లీట్ కాదు. ఎంబీబీఎస్ ఈజ్ నథింగ్ బట్ ఒక బేసిక్ మెడికల్ నాలెడ్జ్ సర్టిఫికేట్. ఈ రోజుల్లో ఎవరైనా కంపల్సరీ ఒక స్పెషలైజేషన్ దగ్గరికి, అంటే సపోజ్ కంటికి ఏదైనా జబ్బు వస్తే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, అంటే ఐ స్పెషలిస్ట్ కావాలి. ఆ ఎంబీబీఎస్కు ఈ ఐ స్పెషలిస్ట్కి సంబంధం. ఎంబీబీఎస్ అనేది ఒక జస్ట్ ఇంటర్మీడియట్, బైపీసీ ఈజ్ ద మెయిన్ బేసిక్ కోర్స్ ఆఫ్ మెడిసిన్ అన్నట్టే ఎంబీబీఎస్ కూడా బేసిక్ కోర్స్ ఆఫ్ ది మెడిసిన్. తర్వాత పీజీ అనేది స్పెషలైజేషన్ కంపల్సరీ. పీజీ స్పెషలైజేషన్ కంపల్సరీ ఏదైనా కంట్రీలో చేయడం కంటే అమెరికన్ టీచింగ్ స్కిల్స్లో ఉన్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి కంట్రీస్లో చేస్తే ఈ స్టూడెంట్ బెస్ట్ స్టూడెంట్గా డాక్టర్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే. అలాగే ఎంబీబీఎస్ డిగ్రీ తర్వాత ఎంసీఐ ఆర్ ఎగ్జిట్ ఎగ్జామ్స్ ఇవి ఎలా ఉంటాయండి, వాటి గురించి చెప్పండి. ఇండియా నుంచి ఫారెన్ పోయే ఏ స్టూడెంట్ అయినా ఇప్పుడు ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ కోర్స్ ఈ హ్యాస్ టు కమ్ టు ఇండియా అండ్ అగైన్ ఈ హ్యాస్ టు రైట్ ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్. అదే ఎగ్జిట్ ఎగ్జామినేషన్. 150 మార్క్స్ థియరీ ఉంటుంది, 150 మార్క్స్ కంప్లీట్గా ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ థియరీ మేము చెప్పే 5 కంట్రీస్లో ఎక్కడ చదువుకున్నా వాడు చెట్టు కింద కూర్చొని చదువుకున్నా పాస్ అవుతాడు. స్టూడెంట్ క్లెవర్ అయ్యి బాగా కాన్సన్ట్రేషన్ చేస్తే. క్లాస్ రూమ్ టీచింగ్ అడిషనల్ ప్లస్. ఇప్పుడు 35 మార్క్స్ పాస్ అనుకున్నప్పుడు క్లాస్ రూమ్ టీచింగ్ ఒక 10 మార్క్స్ పెంచుతుంది. కానీ ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్లో ప్రాక్టికల్కు 50% మార్కులు రావాలి, థియరీకి 50% మార్కులు రావాలి. అంటే 150 మార్క్స్ ప్రాక్టికల్స్, 150 మార్క్స్ థియరీ, టోటల్ 300 మార్క్స్కి ఈ హ్యాస్ టు గెట్ 150 మార్క్స్. సో థియరీ ఎక్కడ కూర్చొని చదువుకున్నా క్లాస్ రూమ్లో ఉన్నటువంటి మార్క్స్ వెయిటేజ్ పెరుగుతుంది తప్పితే పాస్ అవుతాడు, ఈజీగా పాస్ అవుతాడు. ఎక్కడ ఫెయిల్యూర్స్ ఎంసీఐలో స్క్రీనింగ్ టెస్ట్లో కానీ ఎగ్జిట్ ఎగ్జామ్లో కానీ ఎక్కడ ఫెయిల్యూర్స్ ఎక్కువ కనబడుతాయంటే వాడికి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల. కొన్ని కంట్రీస్లో ఏదో మావాడు 10 లక్షల్లో ఎంబీబీఎస్ అయిపోవాలి, 5 లక్షల్లో ఎంబీబీఎస్ అయిపోవాలన్నప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, క్లినికల్ రొటేషన్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేసి అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. చెట్ల కింద కూర్చొని చదివినావా, పాస్ అయినావా, అయిపోయిందా, సర్టిఫికేట్ వచ్చిందా అన్నట్టే ఉంటుంది. అట్లా కాకుండా మనకు కంప్లీట్గా పర్ఫెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి పర్ఫెక్ట్ నాలెడ్జ్ గెయిన్ కావాలి అని అనుకున్నప్పుడు కంప్లీట్గా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లలో స్టూడెంట్స్ చదవాలి. దానివల్ల ఏమవుతుంది అంటే పేషెంట్కు స్టూడెంట్కు మధ్యన ఇంటరాక్షన్ ఎక్కువైపోయి ఆ జబ్బు ఏంటిదో కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతాడు. అట్లా కరెక్ట్గా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆయన సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాడు. సపోజ్ ఇప్పుడు ఒక కంట్రీలో ఈయనకు ఇంగ్లీష్ వస్తుంది, ఆ పేషెంట్కి ఇంగ్లీష్ రాదు. ఈయన కంటి నొప్పి వేస్తుందంటే వాడు పంటి నొప్పి అనుకుంటాడు, మందులు రాసేవాడు. అంటే డాక్టరు ఇలాంటి మిస్అండర్స్టాండ్ చేసుకొని నాలెడ్జ్ తక్కువ పొంది ఈయనకు వచ్చే జబ్బు ఒకటి, ఇటు చేసే ట్రీట్మెంట్ ఒకటి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అందువల్ల ఈ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అయితే బెస్ట్ అని చెప్తాను. ఓకే. అలాగే యుఎస్ఎంఎల్ఏ ద్వారా పీజీ యుఎస్లో చేయడానికి గల అవకాశాలు చెప్పండి. ప్రపంచ దేశాల్లో నుంచి ఏ దేశంలోనైనా మనిషి అంటే స్టూడెంట్ పీజీ కోసం కానీ డిగ్రీ కోసం కానీ అమెరికాకు వెళ్ళాలంటే ఈ యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్ అనేది కంపల్సరీ రాయాలి. ఎవరైనా నేను అమెరికా చదివిస్తా, నేను పంపిస్తా అనేది 100% అది ఫేక్. ఎక్కడి నుంచి కానీ మారుమూల గ్రామం నుంచి అమెరికాలో ఎంటైర్ ది వరల్డ్ ఎన్ని కంట్రీ నుంచి ఏ స్టూడెంట్ అయినా అమెరికాకు పోవాలంటే యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్ కంపల్సరీ రాయాలి. యుఎస్ఎంఎల్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్డ్ ఎగ్జామినేషన్. ఇది 3 స్టెప్స్లలో ఉంటుంది. మెడిసిన్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్లో ఫేజ్ 1 అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ త్రూఅవుట్ ది వరల్డ్ ఉంటుంది. ఈ యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్ కోసం అందరూ కన్సల్టెన్సీ వాళ్ళు చుక్కలు చూపిస్తూ ఉంటారు.
స్టూడెంట్కు ఇండియాలో 54,000 సీట్లు ఈరోజు, ఇండియాలో ఆల్ ఇండియా మొత్తంలో 54,000 సీట్లు మెడికల్ సీట్లు ఎంబీబీఎస్. ఇక్కడ నీట్ క్వాలిఫై అయిన వాళ్ళకు 54,000 మంది వరకు వస్తుంది. ఈ సంవత్సరం 13,22,000 మంది రాశారు ఎగ్జామ్. అందులో 6 లక్షల ప్లస్ మంది మాత్రమే పాస్ అయ్యారు నీటు. మిగతా 50%, మోర్ దెన్ 50% ఈ నీట్లో ఫెయిల్ అయ్యారు. నీటు లేకుండా కూడా ఫారిన్ పంపిస్తాం, మెడిసిన్ చదివిస్తాం అనే వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కన్సల్టెన్సీలలో ఉన్నారు. వాళ్ళని ఏదో 1 ఇయర్ ఇక్కడ పెడతాం, అక్కడ పెడతాం, మళ్ళీ నీట్ రాపిస్తాం, అక్కడ ప్రీ మెడిసిన్ అయిపోతుంది, ఇలాంటివన్నీ ఫేక్ న్యూస్ చెప్పేసి కస్టమర్లను బుట్లో వేసేటువంటి కన్సల్టెన్సీలు కూడా చాలా ఉన్నాయి. అట్లా కాకుండా యూఎస్ఎంఏ అనేది ఇట్ ఇస్ ఏ హార్డ్ వర్కింగ్, జస్ట్ లైక్ ఐఏఎస్ అట్లాంటి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేంత నాలెడ్జ్ స్టూడెంట్లో ఉండాలి, అంత విగరస్గా కష్టపడాలి, అంత డెప్త్ నాలెడ్జ్ ఉండాలి, దానికి సరిపడే మెటీరియల్ ఉండాలి, అంటే లైబ్రరీ కానీ విజువల్స్ కానీ మెటీరియల్ ఉండాలి, దానికి సరిపడే టీచింగ్ స్టాఫ్ ఉండాలి. అప్పుడు ఆ స్టూడెంట్ యూఎస్ఎంఎల్ఈ కొట్టగలుగుతాడు. అంతేగాని యూఎస్ఎంఎల్ఈ కొడతాడు, ఆడిపోతే కొడతాడు, ఈడిపోతే కొడతాడు అని చెప్పడం అనేది, దానికి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, కాలేజ్ ఉందా, అక్కడ ప్రొఫెసర్లు ఉన్నారా, టీచింగ్ స్కిల్స్ ఉన్నాయి, అక్కడ నుంచి ఎంతమంది యూఎస్ఎంఎల్ఈ కొట్టారు ఇప్పటివరకు, మన భారతదేశం నుంచి ఎవడన్నా యూఎస్ఎంఎల్ఈ కొట్టిండా ఇప్పటివరకు? ఇట్లాంటి అన్నింటినీ అంటే పేరెంట్స్ స్టూడెంట్స్ వాళ్ళను కన్సల్టెన్సీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పానండి, అట్లాంటివి చెప్పినప్పుడు అది కరెక్ట్, కాలేజీ కరెక్ట్. యూఎస్ఎంఎల్ అంటే యూఎస్ఎంఎల్ అట్లా కాదు, అంత ఈజీ ఎగ్జామ్ కాదు. కంపేర్ టు నీట్ ఇట్ ఈస్ 100% ట్రబుల్ ఎగ్జామినేషన్. ఓకే రైట్. అలాగే క్లినికల్ రొటేషన్స్, అలా హాస్పిటాలిటీ ఎలా ఉంటుందండి? ఫిలిప్పీన్స్లో ప్రతి కాలేజీకి కంపల్సరీ ఒక 500 మినిమం 500 బెడెడ్ హాస్పిటల్స్ ఉంటాయండి. ఎమిలియో అగ్నాలో కాలేజ్ వచ్చేసి 2500 బెడెడ్ హాస్పిటల్స్. అది ఫిలిప్పీన్స్ టాప్ హాస్పిటల్స్. అంటే ఫిలిప్పీన్స్లో ఆ ఓనర్ వచ్చేసి ఫిలిప్పీన్స్లో వన్ ఆఫ్ ది రిచెస్ట్ ఫెలో. ఆ ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్కు దగ్గర మిత్రుడు, అంటే అంత రిచ్, అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. సో అది టాపు. ఫిలిప్పీన్స్లో కంపల్సరీ క్లినికల్ రొటేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ సెకండ్ ఇయర్ వరకే థియరీ, థర్డ్ ఫోర్త్ ఇయర్ కంప్లీట్గా ప్రాక్టికల్స్లో ఒక వార్డులో పాస్ అయితే ఇంకొక వార్డుకి, ఒక సెమిస్టర్లో పాస్ అయితే ఇంకొక సెమిస్టర్కి. ఈజీ వే టు మూవ్, ఎక్కడికైనా ఈజీగా వెళ్ళవచ్చు. అంటే ఎక్కడ లాంగ్వేజ్, ఏ పాన్ షాప్ కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు, నో ప్రాబ్లం. ప్రతి చోట ఈచ్ అండ్ ఎవ్రీబడి అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు. సో పేషెంట్తో ఇంటరాక్షన్ ప్రాబ్లం ఉండదు. ఇటు ఫిలిపిన్ వాడా, ఇటు ఇండియా వాడా అని కూడా పేషెంట్ తెలియదు. మన వాళ్ళు ఒకే విధంగా ఉంటారు దాదాపుగా, అంటే అపియరెన్స్ కూడా కొంచెం వైట్లో వస్తారు కానీ అట్లా ఉంటుంది. సో ఈ డాక్టర్ ఇప్పుడు చైనా కానీ ఉక్రెయిన్ ఇట్లా పోతే వాళ్ళకు మనకు డిఫరెన్స్ కనబడుతుంటుంది. లాంగ్వేజ్ మనం ఇంగ్లీష్ మాట్లాడుతాం, వాళ్ళు ఎవరు ఇంగ్లీష్ మాట్లాడాడు. 80% చైనా అంటే లాంగ్వేజ్ ఫీలింగ్స్ అని వాళ్ళు చైనీసే మాట్లాడతారు. అయినా మన వాళ్ళు తట్టుకుంటారు అంటే మీన్స్ విత్ ఇన్ ద క్యాంపస్లో ఈ పేషెంట్కు ఈయనకు మధ్యన ఒక మీడియేటర్ ఉంటాడు, అంటే లాంగ్వేజ్ని కన్వర్షన్ చేసే ఏమంటారు ట్రాన్స్లేటర్. సో ఆ ట్రాన్స్లేటర్ అటు ట్రాన్స్లేషన్ చేయాలి, ఇటు ట్రాన్స్లేషన్ చేయాలి. ఇట్లా లాంగ్వేజ్తో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఆ క్లినికల్ డ్యూరేషన్లలో ప్రాక్టికల్ నాట్ ఎక్కువ అంటే ఇది. అదే సెంట్రల్ అమెరికా వచ్చేస్తే కంప్లీట్గా 2 years థియరీ, కంప్లీట్గా 2 years ప్రాక్టికల్స్. ఇప్పుడు వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బర్స్ వస్తే అక్కడ నుంచి మెక్సికోకి పోవడానికి, ఇంకా ఏ కంట్రీస్లో అయినా ప్రాక్టికల్ చేయడానికి కూడా కొంచెం అవకాశాలు ఉన్నాయి. సో ఇది బడ్జెట్ ఎక్కువ అయినా పర్లేదు, లాంగ్ అయినా పర్లేదు, మనకు యూఎస్ అదర్ కంట్రీస్లో సెటిల్ అవుతారు అనుకున్న వాళ్ళకు ఈ 2 కంట్రీస్ సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా బెస్ట్. మీడియం సైజ్ మనలాగా 30 lakhs 40 lakhs లోపల, 30 to 35 40 లోపల కావాలంటే ఈ ఫిలిప్పీన్స్ ఇది బెస్ట్. వెదర్కి అంతా ఏ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లమ్స్ రావు పిల్లలకి. పిల్లలు హ్యాపీగా ఉంటారు, మంచిగా చదువుకుంటారు. వాడి చదవాలని తెలిసిపోతుంది, ఎందుకంటే ఒక సెమిస్టర్లో పెరిగితే ఇంకో సెమిస్టర్లోకి పోడు. ఈ రిమీడియల్ ఎగ్జామ్ రాసుకుంటా, సప్లిమెంట్ మన ఇండియా సప్లిమెంట్ లాగా రిమీడియల్ ఎగ్జామ్ రాసుకుంటా ఈ సెమిస్టర్లోనే ఉండాలి. సెకండ్ సెమిస్టర్కు సబ్జెక్ట్స్ ఇవ్వరు. సో ఈ స్టూడెంట్కి అర్థమైపోతుంది, ఇది 5 సంవత్సరాల కోర్సు 10 సంవత్సరాలు చదవాల్సి వస్తే నేను ఖచ్చితంగా చదువుకోవాలని అర్థమవుతుంది. బట్ అక్కడ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఎలాంటి ప్రొఫెసర్స్ ఎలాంటి ఇన్సిస్ట్ చేయరు, ప్రెషర్ పెట్టరు, టార్చర్ పెట్టరు. నిలబడు, నేను ఎగ్జామ్ రాయి, మార్కులు దాకా ఎందుకు వచ్చినా ఇట్లాంటి క్వశ్చన్స్ ఉండవు. ఫ్రీడమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఇక్కడ ఇండైరెక్ట్గా ఇన్స్ట్రక్ట్ చేస్తారు. అంటే ఈ సెమిస్టర్లో నువ్వు 5 సబ్జెక్టులు, నీ మెడికల్లో ఈ 5 సబ్జెక్టులు నువ్వు పాస్ అయితేనే సెకండ్ సెమిస్టర్కి నువ్వు వెళ్ళిపోతావు. సో నీకు అర్థమైతే 5 సబ్జెక్టులు పాస్ కావాలంటే నేను రోజు క్లాస్కి వెళ్ళాలి, నేను రోజు చదువుకోవాలి, నేను రోజు నా వర్క్ నేను కంప్లీట్ చేసుకోవాలి, నేను ఇంకోరి మీద ఆధారపడి కాపీ కొట్టడానికి 80% అవకాశాలు లేవు, ఎవ్వరు పాస్ చేయించడానికి కూడా అవకాశాలు లేవు. ఓకే, అక్కడ అంతా స్ట్రిక్ట్ ఎడ్యుకేషన్. సో అలాగే కనకయ్య గారు, ఒక విద్యార్థి అడ్మిషన్స్ పొందాలంటే ఏం చేయాలి? హైదరాబాద్లో హిమాయత్ నగర్లో టీటీడీ టెంపుల్, తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ని అనుకొని స్కిల్ స్పెక్ట్రమ్ కాంప్లెక్స్లో మా హెడ్ ఆఫీస్ ఉంటుందండి. అక్కడికి వచ్చేస్తే మీకు అడ్మిషన్ ప్రాసెస్ ఫస్ట్ బేసికల్గా స్టూడెంట్కి కావాల్సింది ఒక అడ్మిషన్, 10th ఇంటర్మీడియట్, ఆధార్ కార్డ్ ఆఫ్ ది స్టూడెంట్ అండ్ మదర్ ఫాదర్, ఇవి మాకు మెయిల్ చేసేసి ఒక 25,000 నుంచి 30,000 వరకు అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఆన్లైన్ ద్వారా అకౌంట్ పే చేసేస్తే మేము మీరు చూస్ చేసుకున్నటువంటి యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ లెటర్ తెప్పిస్తాం. పాస్పోర్ట్ కంపల్సరీ. ఈ అడ్మిషన్ లెటర్ వచ్చాక పాస్పోర్ట్తో పాటు 10th ఇంటర్మీడియట్ ఒరిజినల్స్ అన్ని ఇచ్చేస్తే
మేము దాని మీద పీసీసీ వేయించేసి వీసాకు అప్లై చేసి వీసా తర్వాత ఈ ఫిలిప్పీన్స్కు 1.5 month లోపల మేము పంపించేస్తాం. ఓకే, అది. సో అలాగే మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయండి? ప్రజెంట్ మా బ్రాంచెస్ వచ్చేసి గుంటూరులో 9/1 అరండల్పేటలో ఉంది. అనంతపూర్ వచ్చేసి బస్ స్టాండ్ రోడ్ రాజహంస డిలక్స్ అపార్ట్మెంట్లో 101 రాజహంస డిలక్స్ అపార్ట్మెంట్ బస్ స్టాండ్ రోడ్ అనంతపూర్లో ఒకటి ఉంది. వరంగల్లో వడ్డేపల్లిలోని జిఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్ బి బ్లాక్లో 302 మా ఆఫీస్ ప్లాట్ నెంబర్ వరంగల్ హన్మకొండ అందులో ఉంది. హైదరాబాద్కి వచ్చి ఈ 4 ఆఫీసులు సక్సెస్ఫుల్గా ఉన్నాయి. వీటితో పాటు ప్రతి జిల్లాలో మా బ్రాంచ్ మేనేజర్స్ ఉంటారు. వాళ్ళ నెంబర్లు అంటే ఏ జిల్లా నుంచి మీరు సపోజ్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, నెల్లూరు, వైజాగ్ ఎక్కడి నుంచి ఫోన్ చేసినా ఎవరికి కావాలన్నా అక్కడ ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి బ్రాంచ్ మేనేజర్లు మిమ్మల్ని విజిట్ చేసి మీకు కావాల్సినటువంటి అడ్మిషన్ ఏర్పాట్లు చేసేస్తారు. టోటల్గా వాళ్ళు మీకు ఇంత రిస్క్ లేకుండా, ఎలాంటి రిస్క్ లేకుండా మీకు అడ్మిషన్ వచ్చే ఏర్పాటు చేసేస్తారు. ఓకే, సో అలాగే తెలంగాణ, ఆంధ్రాలో చూసుకుంటే ఇప్పుడు కన్సల్టెన్సీలు చాలా ఉన్నాయి. వాటిల్లోంచి మీ కన్సల్టెన్సీని పేరెంట్స్ ఎందుకు ఎంచుకోవాలంటారు? బేసికల్గా నేను 1996 నుంచి నేను లెక్చరర్ అండి. వరంగల్లో అన్ని కాలేజీలో నీకు తెలుసు. సివిక్స్ లెక్చరర్ అండి. బేసికల్గా సివిక్స్ చెప్పడం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఉన్నత విలువలు, మోరల్ వాల్యూస్ ఇవి చెప్పి స్టూడెంట్స్కి ఆదర్శంగా తీర్చిదిద్దడం అంటే పౌరుడు ఎలా ఉండాలి, ఉత్తమ పౌరుడుగా ఎలా తీర్చిదిద్దబడతాడు, ఇట్లా ఒక 10 years 15 years వరకు చెప్పి నా ఐడియాలజీ, నా వ్యూస్ మొత్తం అలాగే ఉండి ఈ మావోని పంపించే క్రమంలో ఈ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి ఇదే రిలేటెడ్ ఎడ్యుకేషన్లో ఉండాలని హైదరాబాద్కు 2014లో షిఫ్ట్ అయ్యి ఈ కన్సల్టెన్సీ పెట్టాను. అప్పటి నుంచి మోరల్స్, ఎథిక్స్ పూర్తిగా పాటించుకుంటూ 24 hours వాళ్ళకు సర్వీస్ చేసుకుంటూ ఫోన్ చూడండి. మా కన్సల్టెన్సీ వల్ల అడ్మిషన్లు అయిపోయాక 1-2 months తర్వాత ఏ కన్సల్టెన్సీ వాళ్ళు దాదాపుగా ఫోన్లు ఎత్తారండి. పేరెంట్స్ ఎంత సఫర్ అయినా ఫోన్లు ఎత్తారు, మెసేజ్ పెడితే రిప్లై అయ్యారు. ఇట్లాంటివన్నీ కొంతమంది ఫేస్ చేసి నాకు చెప్పడం వల్ల నేను అలాంటి ప్రాబ్లం లేకుండా 24 hours సర్వీస్ ఇవ్వడానికి నా ఫోన్ ఏ టైంలో ఫోన్ చేసినా, నేను నైట్ 12 గంటలకు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాను, సమాధానం చెప్తాను, సర్వీస్ ఇస్తాను. బెస్ట్ సర్వీస్ మాకు 365 days మా ఆఫీస్, సండే కూడా వర్కింగ్ డే ఆఫీస్లో సర్వీస్ చేయడానికి ఉంటుంది. దాని తర్వాత పిల్లలకి అక్కడ పోయినా కూడా కౌన్సిలింగ్ చేస్తుంటాను. ప్రతి పిల్లల దగ్గరనే ఉంటాను నేను. ఫిలిప్పీన్స్ పోయిన అనుకోండి, పిల్లలతోనే 1 week ఉంటాను. వాళ్ళ సాధక బాధకాలన్నీ చూస్తుంటాను. పేరెంట్స్కి ఎప్పటికీ అందుబాటులో ఉంటాం. పేరెంట్స్ ఏమైనా పంపించాలి, మంచి చెడు వాతావరణం, వాళ్ళకి రిపోర్ట్ ఎట్లా ఉన్నాయి, మా బాబు ఏమైనా ట్రాక్ తప్పిండా, అట్లాంటప్పుడు ఇక్కడి నుంచి ఫోన్లు చేసి అక్కడ ప్రాపర్గా గైడెన్స్ చేయించి కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళని ఒక సక్రమ మార్గాలు ఎంత ఏమి చేసినా పేరెంట్ అనే వాళ్ళు, స్టూడెంట్ అనేవాళ్ళు కరెక్ట్ లేకపోతే ఈ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏమీ చేయలేవు. దిస్ ఈజ్ ద ఫైనల్ పార్ట్. అక్కడ ఫిలిప్పీన్స్ కానీ, సౌత్ అమెరికా కానీ, సెంట్రల్ అమెరికా కానీ ఏ కంట్రీ అయినా మన పరిధి దాటిపోతాడు స్టూడెంట్. కాబట్టి స్టూడెంట్ సెల్ఫ్ కంట్రోల్ లేకుంటే 80% బాగుపడడు. ఓకే, ప్రతి స్టూడెంట్ నేను కంపల్సరీ ఐ వాంట్ టు బికమ్ ఏ బెస్ట్ డాక్టర్ అనే జీలు, కసి, పట్టుదల ఇక్కడ నాకు మిస్ అయింది, దీనికి ఈ కంట్రీలో నాకు మెడిసిన్ దొరకలేదు, దీని సత్తా ఏందో నేను చూపిస్తా, నేను బయటికి పోయి చదువుకొని చూపిస్తా అనేటువంటి కసి, పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసం ఇవన్నీ పూర్తిగా ఉంటే తప్పితే ఆ స్టూడెంట్ సక్సెస్ కాలేడు. మంచి అవకాశాలతో పాటు చెడు అవకాశాలు కూడా ఫారిన్లో ఎక్కువ ఉంటాయి. ఈ చెడుని ఎప్పుడు పక్కకు పెట్టి పేరెంట్స్ ఎప్పుడు ప్రాపర్గా గైడ్ చేస్తూ ఉంటే ఆ స్టూడెంట్ సక్సెస్ఫుల్గా ఏదో చారిసార్ని నమ్ముకొని పంపిస్తాం అంటే కాదు, మా అబ్బాయిని నమ్ముకొని పంపిస్తాం అంటే కాదు, ఆ కంట్రీ నమ్ముకొని స్టూడెంట్ ప్రాపర్గా మైండ్ సెట్ చేసి పంపండి అని అందరి పేరెంట్స్కి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ చారి గారు. స్టూడియోకి వచ్చి విదేశాల్లో తక్కువ ఖర్చుతో MBBS ఎలా చేయవచ్చో చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్.